దివాళీ పండుగ రోజు రాత్రి మహారాష్ట్రలోని కొంకన్ విభాగంలో జరిగిన కథ. కొంకన్ ని ప్రజలు స్వర్గం అని పిలుస్తారు. ఎందుకంటే సముద్రం, దట్టమైన అడవి, ఇంకా చాలా అందంగా ఉంటుంది నేచర్. అదే కొంకన్. కొంకన్ ముంబై నుంచి చాలా దూరం. అదొక 200-300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రమణ్, తన వైఫ్ శ్వేత, తన 7 ఏళ్ల కొడుకు అమీర్తో పాటు ముంబైలో ఉండేవారు. తన భర్త కూడా ఐటీ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారు. రమణ్ యొక్క జన్మస్థలం కొంకన్. సావంత్వాడే అనే ఒక చిన్న గ్రామంలో తనదొక అందమైన ఇల్లుంది. కానీ ఆ ఇల్లు ఇప్పుడు ఖాళీగానే ఉంది. ఎందుకంటే చాలా ఏళ్లకు ముందు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అది మాత్రం కాదు, తనకు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఎవరూ లేరు. దివాళీ రోజులొచ్చాయి, లీవ్స్ కూడా వచ్చాయి. ఒకరోజు రమణ్తో శ్వేత ఇలా అనింది, ఏమండి, ఈసారి దివాళీ మనం మన ఊర్లో జరుపుకుందామండి. ఎందుకంటే మనకు అక్కడ పెద్ద ఇల్లుంది. అది ఏం గతిలో ఉందో ఏమో మనకు తెలీదు. ఎందుకంటే మనం వెళ్తూ వస్తుంటే అది కొంచెం మెయింటైన్ గా ఉంటుంది. రమణ్ సరే అన్నాడు. మరుసటి రోజు అందరూ రెడీ అయ్యి వెళ్లారు. సావంత్వాడికి బయలుదేరారు. నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ వెళ్తూ సావంత్వాడి ఎప్పుడు రీచ్ అయ్యారో అన్నది కూడా తెలీదు. వాళ్ళు వాళ్ళ ఇంటిని చూసిన వెంటనే చాలా షాక్ అయ్యారు. అది చాలా పాడుపడిపోయింది. ఇంటికి 4 వైపులు చెట్లు, గడ్డి పెరిగాయి. చూడ్డానికి చండాలంగా ఉంది. నాన్నా, ఇదేదో హాంటెడ్ హౌస్. బాబు, నా చిన్నప్పుడు ఇక్కడంతా చుట్టుపక్కల చాలా ఇళ్లుండేవి. బహుశా మన ఇళ్ల పక్క వాళ్ళు ఎక్కడైనా షిఫ్ట్ అయ్యారేమో. పర్లేదు, మనం దాన్ని మళ్ళీ కొత్తగా రెడీ చేద్దాం. రమణ్, ఇంటి పని చేసే వాళ్ళని పిలుస్తారా? రమణ్ ఊర్లో ఉన్న ఒక అతని దగ్గర మాట్లాడి ఇంటి పని చేసే వాళ్ళని పిలిచారు. కానీ వాళ్ళందరూ చాలా భయపడుతున్నారు. కొంతమంది లోపల శుభ్రం చేయండి, కొంతమంది బయట శుభ్రం చేయండి. అందులో ఒకతను మెయిన్ డోర్ ఓపెన్ చేశాడో లేదో, లోపల ఒక భయంకరమైన దయ్యం నించుని భయంకరమైన శబ్దం చేస్తూ ఉంది. తను గట్టిగా అరిచాడు. సడన్ గా డోర్ ని క్లోజ్ చేసేశాడు. ఏమైంది? అది లోపల పిశాచి. ఏముంది? ఉండు, నేనొచ్చి చూస్తాను. రమణ్ డోర్ ఓపెన్ చేసి చూశాడు. లోపల ఎవరూ లేరు. అరే, అది నీ భ్రమై ఉంటుంది. వెళ్ళు లోపలికి. సాయంత్రం లోపల పని పూర్తి చేయాలి. తను భయపడుతూ లోపలికి వెళ్ళిపోయాడు. పని చేయడానికి వచ్చిన ఇంకొకతను అక్కడే గడ్డి కోస్తున్నాడు. శ్వేత నించుని చూస్తూ ఉంది. తను చాలా బాగా గడ్డి క్లీన్ చేస్తూ ఉన్నాడు. తను గడ్డిలో కూర్చున్నాడు. అప్పుడు సడన్ గా ఒక చెయ్యి లోపల నుంచి వచ్చి తన చెయ్యి పట్టుకుంది. అది చూస్తే పెద్ద పిచాచి. కాపాడండి, కాపాడండి! ఆ దయ్యం వాడి చేతిని గట్టిగా పట్టుకుని తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని తనని కొట్టడం ప్రారంభించాడు. దాన్ని చూసిన శ్వేత అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏమైంది? అది భూతం, భూతం. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. తన చెయ్యి కూడా బానే ఉంది. అరే అన్నా, ఏమీ లేదు, నువ్వు భయపడకు, డోంట్ వరీ. అయినా సరే అని చెప్పి మళ్ళీ పని ప్రారంభించాడు. తను చాలా గడ్డిని కోసి వెనక వేశాడు. వేస్తున్నట్లే అక్కడ వేసిన గడ్డి మీద శ్వేత యొక్క దృష్టి పడింది. తన గుండె ఆగిపోయినట్లయింది. గడ్డి మీద చాలా రక్తం ఉంది. సాయంత్రం అవ్వడానికి ముందే పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇల్లంతా క్లీన్ గా సెట్ అయిపోయింది. అమీర్ హాల్లో కూర్చుని ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. మరియు శ్వేత రూమ్ లో రమణ్ తో ఉండింది. తను చాలా ఆలోచిస్తూ ఉంది. కమాన్ శ్వేత, గడ్డిలో ఏదైనా జంతువు కూర్చొని ఉంటుంది, అది గీసుకుని ఉంటుంది. దాంట్లో పెద్ద ఆందోళన చెందేదే ఉంది. మరుసటి రోజు దివాళీ. అమీర్ మరియు రమణ్ ఇంటిని అందమైన పువ్వులతో డెకరేట్ చేస్తూ ఉన్నారు. శ్వేత లోపల పూజ తయారీ చేస్తుంది. శ్వేత రమణ్ ని పిలుస్తూ ఉంది. రమణ్, రమణ్, కొంచెం లోపలికొస్తారా? తను పిలుపు వినగానే రమణ్ లోపలికి వెళ్ళిపోయాడు. అమీర్ బయటే ఉన్నాడు. అప్పుడు సడన్ గా ఒక భయంకరమైన దయ్యం మెల్లగా అక్కడికొచ్చింది. దాని ఆ బాబు చూడగానే చాలా భయపడ్డాడు. తన నోట్లో నుంచి ఒక మాట కూడా రాలేదు. ఆ దయ్యం మెహర్ ని చూస్తూనే ఉంది. అప్పుడు అక్కడున్న తలుపులు మూసుకున్నాయి. తర్వాత భయంకరంగా నవ్వడం ప్రారంభించింది. అక్కడే ఉన్న అందమైన పువ్వుల మీద తన చెయ్యి పెట్టింది. తన చెయ్యి అక్కడ తాకిందో లేదో ఆ అందమైన పువ్వులు నల్లగా మారిపోయాయి. మెహర్ భయంతో అక్కడ జరుగుతున్నవన్నీ చూస్తూ నించుండిపోయాడు.
తర్వాత సడన్ గా డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిందో లేదో తన నాన్న అక్కడికొచ్చాడు. తనొచ్చినప్పుడు ఆ దయ్యం అక్కడి నుంచి మాయమైపోయింది. పువ్వులు కూడా మారిపోయాయి. తలుపెందుకు మూసేసావు నాన్న? కాని మెహర్ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ నాన్నని వెళ్లి గట్టిగా హక్ చేసుకున్నాడు. అరే బాబు, ఇందులో అంత భయపడే విషయం ఏంటి? రాత్రయింది. అందరూ పటాకులు కొడుతున్నారు. శ్వేత బయట దీపాలు వెలిగిస్తుంది. ఆ దీపం మారిపోతుంది. ఎవరో పక్కనే నించుని దాన్ని ఊబి ఆర్పినట్టు అనిపిస్తూ ఉంది. సడన్ గా భూమి మీద ఏదో ఒక భయంకరమైన షాడో తనకి కనిపించింది. శ్వేత తలపైకెత్తి చూసింది. అదే భయంకరమైన ఆ దయ్యం అక్కడే నించుని నవ్వుతూ ఉంది. ఆ దీపం అక్కడే వదిలేసి తను భయంతో లేచి అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయింది. లోపల రమణ్ మెహర్ ని సమాధానం చేస్తున్నాడు. డోంట్ వరీ కన్నా, అది నీ భ్రమై ఉంటుంది. డోంట్ వరీ, పూజ చేసుకుందాం, ఆ తర్వాత చాలా టపాసులు కాల్చుకుందాం. మరియు శ్వేత చాలా భయంతో దగ్గరికి వెళ్లి ఇలా అని చెప్పింది. రమణ్, ఇది ఎవరి ఇమాజినేషన్ కాదు రమణ్, ఎవరి భ్రమ కానే కాదు. ఇక్కడ నిజంగానే దయ్యం ఉంది. నేనిక్కడ మిమ్మల్ని తీసుకొచ్చి తప్పు చేశాను. మన ప్రాణాలకి ప్రమాదం. మనం వెళ్ళిపోదాము. దా, ఇప్పుడే వెళ్ళిపోదాం రమణ్. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. వాట్? ఇంపాసిబుల్. అప్పుడు సడన్ గా డోర్ ఎవరో కొడుతున్న శబ్దం వినిపించింది. కిటికీల నుంచి కూడా శబ్దం వస్తుంది. తల్లిదండ్రులిద్దరూ కొడుకుని చాలా గట్టిగా పట్టుకున్నారు. కాసేపు అయ్యాక తలుపులు మరియు విండోని పగలగొట్టుకుని బయట నుంచి చాలా దయ్యాలు ఇంటి లోపలికొచ్చాయి. తల్లిదండ్రులిద్దరూ కొడుకుని చాలా గట్టిగా పట్టుకున్నారు. తను కూడా చాలా భయపడుతున్నాడు. ఏం కావాలి మీకు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మేమిక్కడ దీపావళి చేసుకోవడానికి వచ్చాం. ప్లీజ్ మమ్మల్ని క్షేమంగా ఉండనియండి. ఉండడం కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అది కూడా ఇప్పటికిప్పుడే. మేము 10 ఏళ్ల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాం. ఏ ఇల్లు ఇప్పుడిక మాది. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. రమణ్ షాక్ అయ్యాడు. శ్వేత మరియు కొడుకు కూడా భయపడుతున్నారు. సడన్ గా అప్పుడు ఒక పిచాచి లోపలికి వెళ్లి వాళ్ళ వస్తువులన్నీ ప్యాక్ చేసి తీసుకొచ్చింది. దాన్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరి చేతికిచ్చింది. వాళ్ళిద్దరూ అవి తీసుకుని అక్కడే కార్ ఎక్కి ఇంటికి ముంబైకి వెళ్ళిపోయారు. ముంబైకి వెళ్ళిపోయారో లేదో ఆ రోజు రాత్రే తను ఒక డీలర్కి కాల్ చేశాడు. ఆ డీలర్ కొంకన్లో ఉన్న తన ఇంటిని అమ్మేసి ఆన్లైన్లోనే తనకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా సావంత్వాడికి లైఫ్లో వెళ్ళనే కూడదని తను అనుకున్నాడు. హోలీ భూతం. తప్పుగా అనుకోకండి, హోలీ కదా. ఈ కథ ఔరంగాబాద్ సిటీలోనిది. ఔరంగాబాద్లో కిషోర్ అభినందన్ ఒక సొసైటీలో ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాడు. కిషోర్ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు, కానీ అతనికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆన్లైన్ చాటింగ్ ద్వారా కిషోర్ చాలా మంది అమ్మాయిలను వాళ్ళలో వేసుకునేవాడు. ఇక వారితో ఎంజాయ్ చేసేవాడు. ఒక రాత్రి జరిగిన విషయం. కిషోర్ అర్పిత అనే అమ్మాయితో కాల్ మాట్లాడుతున్నాడు. ఏంటో అర్పిత, చాటు కాల్స్ చేసి చేసి నేను బోర్ అయ్యాను. రేపు నాగుల పంచమి, సెలవు ఉంది, మంచి అవకాశం ఉంది, వచ్చేసేయి ప్లాట్కి. అలాగే, రేపు మీ సొసైటీ బయట నీ కొరకు ఎదురు చూస్తాను. అది విని కిషోర్ సంతోషిస్తాడు. వచ్చేసేయి. నేను కేవలం నీతో హోలీ ఆడాలి. నీతో తప్ప నేను ఎవరితో రంగు పెట్టించుకోను. సరే, కలుద్దాం రేపు. గుడ్ నైట్. అలా అని కిషోర్ నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన కిషోర్ స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని రెడీ అయ్యాడు. అప్పుడే అతని మొబైల్ మోగుతుంది. అర్పిత, కేవలం 2 నిమిషాల్లో వస్తాను. అలా చెప్పి కిషోర్ బయటకు వస్తాడు. అయితే సొసైటీలోని పిల్లలు హోలీ ఆడుతూ ఉన్నారు. కిషోర్ అన్నకు రంగులు పుయ్యండి రా. అది విని కిషోర్ భయపడిపోతాడు. ఇక అతను పిల్లలతో అబద్ధం చెప్తాడు. అరే వద్దు వద్దు, నాకు రంగులతో అలర్జీ ఉంది. ప్లీజ్ నాకు రంగు పుయ్యకండి. ఏంటి అన్నయ్య, మూడంతా పాడు చేసేశారు. ఒరే నడవండిరా, ఇంకెవరినైనా పట్టుకుందాము. పదండి పదండి. అలా అని పిల్లలు వెళ్ళిపోయారు. ఇక కిషోర్ కూడా సొసైటీ బయటకు వచ్చాడు. కానీ అర్పిత అక్కడ లేదు. విచిత్రంగా ఉంది, అర్పిత అయితే ఇక్కడ లేనే లేదు. కిషోర్ అర్పితకు కాల్ ట్రై చేశాడు, కానీ ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కిషోర్ బాధగా ఆలోచిస్తున్నాడు. కానీ అప్పుడే అతనికి కాలేజ్ ఫ్రెండ్ శామ్ ఫోన్ వస్తుంది. హలో. చెప్పు శామ్. హ్యాపీ హోలీ అన్నా. హ్యాపీ హోలీ శామ్. ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను. నువ్వు వస్తున్నావు కదా నా దగ్గరకు, ఎంజాయ్ చేద్దాం.
సాయంత్రం వస్తాను నీ ప్లాట్కు. అరే అన్నా, సాయంత్రం కాదు, ఇప్పుడు వచ్చాయి. గత సంవత్సరంలాగే ఇంకో కొత్త ఆంటీని పట్టుకుందాము రంగు పూసే సాకుతో. గుర్తుంది కదా గత సంవత్సరం రేష్మా ఆంటీ కథ ఎలా బలవంతంగా రంగు పూసామో ఆమె ప్లాట్లోకి దూరి కదా. రా అన్నా. అది ఎలా మర్చిపోతాను రోయ్, ఎంత గట్టిగా చెంపదెబ్బ పడిందో నాకు. అయినా ఆ రేష్మ ఎక్కడుంది? ఆ రోజు తర్వాత మాయమే అయిపోయింది. కిషోర్ అలా అంటూనే ఉన్నాడు. అంతలోనే కాల్ కట్టయింది. కిషోర్ మళ్ళీ శామ్ నంబర్ ట్రై చేశాడు. కానీ శామ్ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇప్పుడు వీడికేమైంది? అప్పుడే సడన్ గా కిషోర్ పైన ఎవరో చెయ్యి వేశారు. కిషోర్ వెంటనే వెనక్కి తిరిగాడు. అయితే వెనకాల అర్పిత నిలబడి ఉంది. ఏంటో అర్పిత, ఎంత భయపడ్డాను నేను. ఎక్కడికి మాయమైపోయావు నువ్వు? అన్ని విషయాలు ఇక్కడే అడుగుతావా లేక పైకి ఫ్లాట్లోకి వెళ్దామా? పద పద. నా చెంపలు ఎప్పటినుంచో నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. అలానే ఇద్దరూ లిఫ్ట్లో వెళ్తూ ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోయారు. నీ పిచ్చికారి రెడీగా ఉందా? ఈరోజు గట్టిగా హోలీ ఆడాలి మనం. అలానే కిషోర్ తొందరపడుతూ ఇక అర్పిత వైపు వెళ్తుంటాడు. ఇక అప్పుడే అతని మొబైల్ ఉంటుంది. ఈ శామ్ కూడా. ఒక్క నిమిషం అర్పిత. శామ్ చెప్పు. వాట్? ఎప్పుడు? ఎలా? కిషోర్ కాల్ కట్ చేశాడు. అప్పుడు అతను చాలా టెన్షన్తో ఉన్నాడు. ఏమైంది అర్పిత? నేను నీకు శామ్ గురించి చెప్పాను కదా. అతన్ని సొసైటీ నుంచి కాల్ వచ్చింది. శామ్ది మర్డర్ అయ్యింది అంట. తెలియదు ఎలాగో. 5 నిమిషాల ముందే నాతో మాట్లాడాడు వాడు. అప్పుడే సడన్ గా కిషోర్ చెంపలకు చాలా దురద కలుగుతోంది. ఇక కిషోర్ నిస్సహాయుడయ్యాడు. ఇదేమి అవుతుంది నాకు? ఓయ్, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. అలా చెప్పి కిషోర్ వాష్రూమ్కి వెళ్ళాడు. ఇక ఎలాగైతే అతను అద్దంలో చూశాడో అతని శ్వాస ఆగిపోయింది. అతని ముఖం అంతా రక్తంతో పూసి ఉంది. రక్తం? రక్తం ఎలా? అప్పుడే అతని చెవులో ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తోంది. తప్పుగా అనుకోకు, హోలీ కదా. అర్పిత, ఎందుకు జోక్ చేస్తున్నావు? నా స్నేహితుడు చనిపోయాడు. నా ముఖం పైన రక్తం కారుతుంది. ఇంకా నీకేమో జోక్గా ఉందా? అర్పిత కాదు, రేష్మా. అలానే ఒక భయంకరమైన భూతం వాష్రూంలోకి వస్తుంది. ఆమె ముఖం రక్తంతో పూసి ఉంది. అర్పిత, ఇది నీకేమైంది? నేను అర్పితని కాదు, రేష్మిని. అదే రేష్మ. తనని 1 సంవత్సరం ముందు శామ్ ఇంకా నువ్వు కలిసి ప్లాట్లోకి దూరి బలవంతంగా రంగు పూశారు. ఆ రేష్మ భూతాన్ని నేను అర్పిత రూపంలో నిన్ను అంతం చేయడానికి వచ్చాను. రేష్మా ఆంటీ, నువ్వు చనిపోయావా? అయ్యో రేష్మా ఆంటీ. నా భర్త నన్ను అనుమానించేవాడు. మీరు రంగు పూసి వెళ్ళిపోయారు. ఇక అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. అతను నన్ను కొట్టి నా ప్రాణాన్ని తీసుకున్నాడు. అతన్ని ఇంకా శామ్ని అయితే అంతం చేశాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఆంటీ, తప్పైపోయింది. క్షమించు ఆంటీ, తప్పైపోయింది. కానీ రేష్మి వినే పరిస్థితిలో లేదు. ఆమె కిషోర్ని పట్టేసుకుంది. ఇక తన పొడవైన షార్ప్ గోళ్లతో ఇంకా పళ్ళు బయటికి తీసి కిషోర్ గొంతులోకి దూర్చేసింది. ఇక ఉరికేసి